సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్దెలపైకి చేరిన సమ్మక్క తల్లి భక్తుల మొక్కులతో జనసంద్రంగా మారిన గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. కూరగాయల సాగుతో రైతులకు మంచి ఆదాయం. జిల్లా కలెక్టర్ ముస్లిం ఖాన్ వెల్లడి. గద్దెలను చేరుకున్న సారలమ్మ సమ్మక్కలు భక్తుల మొక్కులతో జనసంద్రంగా మారిన జాతర ప్రాంగణం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ నెల 24-25 తేదీల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను విజయవంతం చేయండి. పార్టీ కార్యకర్తలకు బీజేపీ నాయకులు. మోడీ ప్రభుత్వం రైతులపై జరిపిన కాల్పులను ఖండిస్తూ నిరసన తెలిపిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గాయన్. డీటెయిల్స్ చూస్తే భక్తుల కోలాహలం నడుమ కోయ పూజార్ల పూజలతో గురువారం సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకుంది. గోదావరి నది తీరాన జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో గురువారం మహాఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం సాయంత్రం జనకమ్మ గ్రామం నుండి కోయ పూజార్ల పూజా కార్యక్రమంతో డప్పు చప్పుల నడుమ శివసతుల తొలితలతో కోలాహలంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ దంపతులు సమ్మక్క తల్లిని గద్దెల వరకు తీసుకునిచ్చారు. దారి పొడవునా భక్తుల తాకిడి ఉండడంతో పోలీసులు రోప్ సహాయంతో భక్తులకు కంట్రోల్ చేస్తూ జనగామ గ్రామం నుండి గోదావరి నది తీరంలోని సమ్మక్క గద్దెకు సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెలపై ఉంచారు. సమ్మక్క తల్లి రాకను చూడాలన్న భక్తి భావంతో ప్రజలు వేలాదిగా తరలి రావడంతో జాతర ప్రాంగణం అంతా జనసంద్రంగా మారింది. భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సమ్మక్క తల్లి గద్దెలపై వచ్చిన సమయంలో గేట్లను మూసివేయడంతో భక్తులు సమ్మక్క తల్లిని గద్దెలపై ఉంచే కార్యక్రమాన్ని జీటీపీఎల్ సిటీ కేబుల్ జాతర ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై తిలకించి దండాలు పెట్టుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే దంపతులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు సమ్మక్క తల్లిని దగ్గరుండి గద్దెలపై నిలిపారు. అనంతరం భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు చూశారు.
కూరగాయల సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని, రైతులు సంఘటితంగా ఉంటే మరిన్ని లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ జూలపల్లి మండల కేంద్రంలో ఉన్న కూరగాయల సాగును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూలపల్లి మండల కేంద్రంలో కూరగాయల సాగు చేసిన మల్లేశం, తిరుపతి రెడ్డి అనే రైతుల పొలాన్ని పరిశీలించిన కలెక్టర్ కూరగాయల సాగులో వస్తున్న లాభం, పెట్టుబడి, పండిస్తున్న పంట, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. మల్లేశం అనే రైతు తన 10 ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేసుకున్నామని, టమాటా, దొండ, క్యాబేజీ, బీరకాయ, సొరకాయ, కాలీఫ్లవర్ మొదలగు కూరగాయలు పండించడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయని తెలిపారు. ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ మాట్లాడుతూ జూలపల్లి మండల కేంద్రంలో కూరగాయల సాగు అధికంగా జరుగుతుందని, రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఇది చాలా ప్రశంసనీయమని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కూరగాయలు సాగు చేసే రైతులు సంఘటితంగా ఉంటే మరిన్ని లాభాలు పొందే అవకాశం ఉందని, రైతులు పండించిన పంటను సకాలంలో మార్కెట్లో విక్రయించగలిగితే రైతులతో పాటు వినియోగదారుడికి లాభం చేకూరుతుందని అన్నారు. రైతులకు కూరగాయల సాగులో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు, సలహాలు అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటారని, వారి సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు అందే డ్రిప్ సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, జూలపల్లి వ్యవసాయ అధికారి ప్రత్యూష, వ్యవసాయ విస్తరణ అధికారులు కిరణ్మయి, శ్రీవాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. గోదావరికని గోదావరి నది తీరాన కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ గద్దెలకు బుధవారం రాత్రి సారలమ్మ, గురువారం రాత్రి సమ్మక్క గద్దెలకు చేరడంతో గురువారం రాత్రి నుండి భక్తుల తాకిడి మొదలైంది. సమ్మక్క సారలమ్మలు గద్దెలను చేరడంతో భక్తులు మొక్కులను సమర్పించడానికి భారీగా తరలి వస్తుండడంతో జాతర ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. గుడి లేని, గుడి తలుపులు లేని వనదేవత జాతరగా సమ్మక్క సారలమ్మ జాతర లక్షల భక్తుల నడుమ వైభవంగా జరుగుతుంది. శుక్రవారం ఉదయం నుండి భక్తులు తరలి వస్తూ ఉండడంతో పోలీసులు, జాతర కమిటీ, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెలకు వచ్చిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీ సమేతంగా వచ్చి మొక్కులను సమర్పించగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, పాలకుర్తి జెడ్పీటీసీ కందల్ సంధ్యారాణి దర్శించుకున్నారు. అలాగే శుక్రవారం ఉదయం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సతీ సమేతంగా వచ్చి మొక్కులను సమర్పించగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సతీ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పలువురు కార్మిక సంఘాలు, కార్పొరేటర్లు, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ అధికారులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. భక్తులు జాతరకు అధికంగా తరలి రావడంతో దుకాణాలు, కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఎమ్మెల్యే గారు
రాజ్ మక్కన్ సింగ్ గారు బాబేపూటి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం రామగుండంలో ఇంత పెద్ద ఎత్తున మక్కన్ సింగ్ గారు తీసుకున్న చర్యల వల్ల ప్రజలకు భక్తులకు ఇంత పెద్ద ఎత్తున సమ్మక్క సారక్క జాతర చేయడము మన అదృష్టము. భగవంతుడు ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని చెప్పి ఈ అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి పుట్టాలి అని చెప్పి ఈ జాతర నుంచి ప్రతి భక్తుడు వచ్చి సంతోషంగా క్షేమంగా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. ఇక్కడ భగవంతుని ప్రార్థన చేసినాను. ప్రతి వాళ్ళు మన రామగుండం ప్రజలు, పెద్దపల్లి ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు క్షేమంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని చెప్పి కోరుతూ बंड तल के बोलते हैं ऐसा होता रही అందరు ప్రజలు భక్తి ప్రపత్తులతో అందరి కోరికలు వాళ్ళు అనుకున్న కోరికలను తీరుస్తూ ప్రజల్ని చాలా సంవత్సరాల నుంచి వారి దీవెనలకు అనుగుణంగా దీవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గోదావరి ఉండినటువంటి ఈ సమ్మక్క సారలక్క ప్రాంగణంలో కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చాలామంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అమ్మవార్ల దీవెనలు పొందుతూ ఉన్నారు. దీనికి గవర్నమెంట్ మక్కన్ సింగ్ గారు వారు దిశానిర్దేశంలో ఢిల్లీ నుంచి కూడా చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉన్నారు. అందరినీ దిశానిర్దేశం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ముఖ్యంగా ఈ ఆర్ఎఫ్సిఎలు మరియు ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలకు ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. పోలీసు వారు ముఖ్యంగా కార్పొరేటర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఎవరికి కూడా ఏమాత్రం కూడా అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సౌకర్యాలన్నీ అది ఉపయోగించుకొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని మీరు అనుకున్న కోరికలన్నీ ఆ భగవంతుడు అమ్మవారిని దీవించాలని అందరికీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున మా కుటుంబ తరఫున అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాస్క్ తీయాలి మేడం, తెలవాలి మీరు. అనవండి
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఈ నెల 24-25 తేదీల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు దుగ్గ్యాల ప్రదీప్, జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం గోదావరికని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ముందుగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణితో కలిసి విజయ సంకల్ప బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 24-25 తేదీల్లో విజయ సంకల్ప యాత్ర పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంతని, రామగుండం, పెద్దపల్లి పర్యటిస్తుందని తెలిపారు. ఈ బస్సు యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పేదల కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర శాఖ ఈ నెల 20 నుండి విజయ సంకల్ప యాత్రలను చేపట్టడం జరిగింది. ఈ రోజుకు 3 రోజులు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రథయాత్రలను ప్రారంభం చేశారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలను మొత్తం కూడా కవర్ చేస్తూ 2వ తేదీ నాడు హైదరాబాద్లో భారీ బహిరంగ సభతోటి ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలు ముగుస్తాయి. ఈ సంకల్ప యాత్రల ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలలో ఈ దేశంలో అన్ని రంగాలలో గణనీయమైనటువంటి ఒక అభివృద్ధిని సాధించడం జరిగింది. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ దేశం అప్పులు తీసుకునేటువంటి ఒక దేశంగా మరి పేరు పొందినటువంటి భారతదేశం ఈరోజు అప్పులు ఇచ్చేటువంటి దేశంగా ప్రపంచంలో ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ముందడుగులో ఉన్నటువంటి ఒక విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి 2027 నాటికి ప్రపంచంలోనే 3వ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగబోతుంది అని అంటే నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ దేశం యొక్క స్వరూపం మొత్తం కూడా మారిపోయింది, రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. కాబట్టి ప్రపంచాలను శాసించే దేశంగా భారతదేశం అభివృద్ధి కావడం, ప్రపంచాలన్నీ కూడా అంగీకరించడం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఇవాళ మన భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతోని ఇవాళ మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎవరు చూసినా, ఎవరిని పలకరించినా కానీ ఇవాళ మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ 10 సీట్లు గెలిచే విధంగా వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి మరి దానికి ముఖ్యంగా ఒక ప్రణాళికతోని విజయ సంకల్ప యాత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని, ప్రజలని ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ యాత్రని పెద్దపల్లి జిల్లా 24-25 తారీఖు ఈ 2 రోజులల్లో రామగుండం, మంతని, పెద్దపల్లి ఈ 3 నియోజకవర్గాల యాత్ర ఉంటుంది. కాబట్టి మరి ఈ యాత్రని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరి హిందుత్వ వాదులు, మరి ఇక్కడ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీని గెలిపేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా అందరూ కూడా పేరు పేరు మనవి చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బాల్మూరి వనిత, హనుమంత్ గౌడ్, అయోధ్య రవీందర్, ఖ్యాతం వెంకటరమణ, మహావాది రామన్న తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటి
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 760000443330. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పాశవిక దాడులకు నిరసనగా సిపిఐ ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా శుక్రవారం గోదావరికని లేబర్ కోర్టు వద్ద పైలాన్ చౌరస్తాలో సిపిఐ ML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణలు మాట్లాడుతూ పంజాబ్, హర్యానా సరిహద్దులోని కౌనారి వద్ద కనీస మద్దతు ధర, ఇతర రైతు డిమాండ్ల అమలుపై శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై రబ్బరు బుల్లెట్ కాల్పులు జరపడాన్ని సిపిఐ ML న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాశవికంగా జరిపిన పోలీసు కాల్పుల్లో 23 ఏళ్ల శుభకరణ్ సింగ్ అనే యువ రైతు మరణించడం జరిగిందన్నారు. ఈ మోడీ పాశవిక దాడిలో దాదాపు 160 మంది దాకా రైతులకు గాయాలు అయ్యాయని, నిరసన చేస్తున్న యువతులు, రైతుల్ని దేశ శత్రువులుగా మోదీ ప్రభుత్వం పరిగణిస్తుందని ఆరోపించారు. కాల్పులకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారిని వెంటనే అరెస్టు చేయాలని, అమరవీరుడు శుభకరణ్ సింగ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతులు మద్దతు ధర కావాలని చెప్పి, రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని చెప్పి పంజాబ్, హర్యానాకు సంబంధించినటువంటి రైతులు ఢిల్లీ నది సెంటర్లో ధర్నాలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ రైతాంగం పైన అనేక రకాల దాడులు చేస్తూ ఒక యువ రైతు శుభకర్ సింగ్ అనేటువంటి యువ రైతును ఈరోజు పోలీసుల చేత కాల్పించబడ్డాడు నరేంద్ర మోడీ. కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతాంగ ఉద్యమాలు దేశంలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి రైతాంగ పోరాటాల అంచనాన్ని ఈరోజు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతులు చేసేటువంటి ఆందోళనను గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయమైనటువంటి మద్దతు ధరను వెంటనే చేపట్టాలని చెప్పి, ఆ మద్దతు ధర విషయంలో ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని బిల్లు రూపంగా తీసుకొచ్చి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో CPIML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు E నరేష్, A వెంకన్న, B అశోక్, చిలిక శంకర్, M దుర్గయ్య, NC బాబు, K ధర్మేందర్, రాజేశం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ పాదక్షేత్రం రాముని కుండాల కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం సాయంత్రం కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం NTPCకి వచ్చిన సందర్భంగా రామగుండం అను పేరు రావడానికి గల కారణం చారిత్రాత్మక నేపథ్యం ఉన్న తరుణంగా ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రిత్వ శాఖ అత్యున్నత అధికారులు శరత్ సింగ్ నేగి దంపతులు, XDG ఫారెస్ట్ అండ్ ఫెమన్ ESC థర్మల్ అండ్ కోల్ మైనింగ్, లలిత్ కపూర్ ఎక్స్ అడ్వైజర్ మెంబర్, మహిపాల్ సింగ్ చీఫ్ ఇంజనీరింగ్ కే తరుణ్ డైరెక్టర్ సైంటిస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్, యోగేందర్ రావు, NTPC ఉన్నతాధికారి తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి తిరుపతి అన్నింటినీ వివరించి చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం అను పేరు రావడానికి గల కారణం, పలు సంస్థలకు ఈ పేరు వెనుకల కల చరిత్రకల కారణం గురించి గూగుల్ ద్వారా అన్వేషించి శ్రీ సీతారామ లక్ష్మణులు సేదతీరిన ఈ ప్రదేశం ఎంతో ప్రశస్తమైందని, సందర్శించుటకు రావడం జరిగిందని తెలిపారు. శ్రీరాముడు అరణ్యవాసంలో ఇక్కడ గడిపిన ఆనవాళ్లు, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన రాముని పాదాలు, రాముని గుండాలు, సీతమ్మ స్నానం ఆచరించిన భావి వాటిని సందర్శించడం మాకెంతో గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గద్దెలపైకి చేరిన సమ్మక్క తల్లి భక్తుల మొక్కులతో జనసంద్రంగా మారిన గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. కూరగాయల సాగుతో రైతులకు మంచి ఆదాయం. జిల్లా కలెక్టర్ ముస్లిం ఖాన్ వెల్లడి. గద్దెలను చేరుకున్న సారలమ్మ సమ్మక్కలు భక్తుల మొక్కులతో జనసంద్రంగా మారిన జాతర ప్రాంగణం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ నెల 24-25 తేదీల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను విజయవంతం చేయండి. పార్టీ కార్యకర్తలకు బీజేపీ నాయకులు. మోడీ ప్రభుత్వం రైతులపై జరిపిన కాల్పులను ఖండిస్తూ నిరసన తెలిపిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గాయన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.